Hi YouTube channel. Today we discuss about part 2 chemical reactions and equations in 10th CBSE class. Today we discuss about characteristics of chemical reactions. Before class we discuss about the introduction of chemical reaction, chemical equation. Today we discuss about characteristics of chemical reactions. ఫస్ట్ మన కెమికల్ రియాక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ వన్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ వన్ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ చేంజ్ ఇన్ న్యూ సబ్స్టెన్స్ విత్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఇక్కడ ఏంటంటే కెమికల్ రియాక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఒకటి లేదా వేరే సబ్స్టెన్స్తో ఎక్కువ ఉన్న సబ్స్టెన్స్తో రియాక్ట్ అయ్యి మనకి కొత్తగా ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేస్తుంది. దాంతోపాటు దానికి డిఫరెంట్ ప్రాపర్టీస్ని కూడా మనకి ఫామ్ చేస్తాయి. మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్స్ అంటే దీని యొక్క ఎలా ఫామ్ అవుతాయి అంటే ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, చేంజ్ ఇన్ కలర్ ఎలా మనకు ఫామ్ అవుతూ ఉంటాయో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వి డిస్కస్ అబౌట్ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్. మనకి కెమికల్ రియాక్షన్స్లో ఎలా గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది అని చెప్పుకుందాం. ఇన్ కెమికల్ రియాక్షన్ సమ్టైమ్స్ ఏ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ రియాక్షన్. అంటే మన కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి ఏమవుతుందంటే గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుంది, మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కూల్ డ్రింక్ ఉంది కదా, కూల్ డ్రింక్ మనం ఇలా క్యాప్ తీయగానే మనకి ఫిజ్ వస్తుంది, ఫిజ్ సౌండ్. అక్కడ ఏమవుతుందంటే మనకి CO2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మన కెమిస్ట్రీ ప్రకారంగా అది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మన కెమిస్ట్రీలో ఇప్పుడు ఏంటంటే when zinc reacts with dilute HCl. జింక్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ HCl అంటే జింక్ అనేది డైల్యూట్ HClతో రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ గ్యాస్ అనేది ఎవాల్వ్ అవుతుంది. ఆఫ్ గ్యాస్లో మనం తీసుకున్న ఎక్స్పెరిమెంట్, మనం ఇక్కడ ఒక కొనికల్ ఫ్లాస్క్ తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ డైల్యూట్ HCl వేసాం, నెక్స్ట్ జింక్ గ్రాన్యువల్ వేసాం. అంటే రబ్బర్ కాక్తో మనం మూత క్యాప్ పెట్టేసి మనం గ్లాస్ ట్యూబ్ని దానికి అటాచ్ చేసాం అన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఏమవుతుందంటే H2 గ్యాస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకేనా, ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ వీడియో. నెక్స్ట్ వచ్చేసరికి చేంజ్ ఇన్ కలర్. మనకి కెమికల్ రియాక్షన్స్లో కొన్ని ఏమవుతాయి అంటే కొన్ని రియాక్షన్స్ వచ్చేసరికి సబ్స్టెన్స్ యొక్క కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నెయిల్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది మనకి FeSF అంటే ఫెర్రస్ సల్ఫేట్ సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం యాపిల్ తీసుకుని కట్ చేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ ఏమవుతుంది, అది బ్రౌన్ షేడ్లోకి వస్తుంది. అండ్ నెక్స్ట్ రస్టింగ్ ఆఫ్ ఐరన్ తుప్పు పట్టేస్తుంది. దానికి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ మాయిశ్చర్ అండ్ ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ అది అబ్జర్వ్ చేసుకుని అది రస్ట్ పడుతూ ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్. మనం దీన్ని ఎక్స్పెరిమెంటల్గా చూద్దాం. ఎక్స్పెరిమెంటల్గా మనం తీసుకునే విధానం టేక్ వన్ టెస్ట్ ట్యూబ్. ఇది ఎక్స్పెరిమెంటల్గా చేద్దాం. ల్యాబ్లో చేసినప్పుడు మనకి ఎలా అవుతుందంటే ముందు ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం. టెస్ట్ ట్యూబ్లో ఒక థ్రెడ్కి ఐరన్ నెయిల్స్ని పెట్టి డిప్ చేసాం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది మనకి ముందు బ్లూ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐరన్ మనం వేసిన తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ మనకి ఏమవుతుంది, ఈ సొల్యూషన్ అంతా గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ న్యూ ప్రాపర్టీస్ ఫామ్ అయినాయా అండ్ కలర్ చేంజ్ అయింది, ఇక్కడైతే గ్యాస్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్స్లో ఇలా క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చేంజ్ ఇన్ టెంపరేచర్ గురించి మాట్లాడుకుందాం. హియర్ వి డిస్కస్ అబౌట్ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్. ఎగ్జో మీన్స్ అవుట్, అంటే హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఎండో మీన్స్ హీట్ కమ్స్ ఇన్, అంటే మనకి రియాక్షన్ లోపలికి హీట్ అనేది ఎవాల్వ్ అవుతుంది. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ మనం ఎలా చెప్పుకోవచ్చు, ఇన్ కెమికల్ రియాక్షన్స్ మే ప్రొడ్యూస్ ఆర్ అబ్జార్బ్ హీట్, అంటే హీట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు లేదా అబ్జార్బ్ చేయొచ్చు. మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్కి మనకి ఏమన్నాం, ఎగ్జో మీన్స్ ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఎగ్జో అంటే అవుట్, అంటే బయటికి వెళ్ళిపోవడం.
ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. మనం ఆల్రెడీ 8th క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం కంబషన్ అండ్ ఫ్లేమ్లో. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే న్యాచురల్ గ్యాస్ అక్కడ మీథేన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏం ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది, వాటర్ ఫామ్ అవుతుంది. మెయిన్ మనకి ఏం కావాల్సింది హీట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన రిలేషన్ ఇది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బర్నింగ్ ఆఫ్ క్యాండిల్స్ అండ్ రెస్పిరేషన్ ఇన్ అవర్ బాడీ. ఇప్పుడు మనం రెస్పిరేషన్ తీసుకున్నాం, రియల్ లైఫ్ అంటే మనకు గాలి పీల్చుకునేటప్పుడు కూల్గా ఉంటుంది. అది ఎండోథర్మిక్ అంటే మనం ఎగ్జైల్ చేస్తున్నాం. ఇన్హేల్ చేసినప్పుడు ఎండోథర్మిక్ రియాక్షన్ అవుతుంది, ఎగ్జైల్ చేసినప్పుడు ఏమవుతుంది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మనం ఫర్ ఎగ్జాంపుల్ రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ని. మనం నోస్ దగ్గర హ్యాండ్ పెట్టుకుని కొంచెం ఎగ్జైల్ చేయండి, అప్పుడు మీకు హీట్ అనేది మీ హ్యాండ్స్ పామ్కి హ్యాండ్కి పామ్కి ఏమవుతుందంటే మనకి హీట్ అనేది తగులుతుంది. సో ఇది మనకి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మనకి ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, అండ్ హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది మనకు ఒక రిలేషన్ గుర్తుపెట్టుకున్నాం, ΔH greater than 0, ఇక్కడ ΔH less than 0. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ రియాక్షన్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఏం ఫామ్ అయింది, హీట్ వల్ల మనకి హీట్ అబ్జర్వ్ చేసుకుని మనకి ఇక్కడ గ్లూకోజ్ ఫామ్ అయింది. మనకి ఇది చేసుకోవచ్చు. ఓకేనా, ఈ రియాక్షన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. మనం డిఫరెన్సెస్ బిట్వీన్ మనకి ఇలా ఒక చిన్న టేబుల్, ఇదంతా ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకునే లేక కాకుండా మీకు ఒక చిన్న టేబుల్ ఇస్తాను అనమాట, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎండోథర్మిక్ అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అంటే మన ఫీచర్స్, దాంట్లో ఫీచర్స్ ఏంటి, అది ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్ అయితే ఎలా మనకు బిహేవ్ చేస్తుంది చూద్దాం. హీట్ చేంజ్ ఇక్కడ ఏమవుతుంది, ఎగ్జోథర్మిక్లో అబ్జర్వ్ అవుతుంది, ఎండోథర్మిక్లో రిలీజెస్ అవుతుంది. సరౌండింగ్స్ అంటే ఎండోథర్మిక్లో కూల్ అవుతుంది, ఎగ్జోథర్మిక్లో అంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది. అంటే దీనికి ఎనర్జీ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి చూసారు, మనం ఇక్కడ రిలేషన్ తీసుకున్నాం, ΔH greater than 0, అంటే ఇక్కడ హయ్యర్గా ఉంటుంది ఎనర్జీ ప్రొడక్ట్స్ అనేవి. ఇక్కడ ఏమవుతుందంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో లోయర్గా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఎండోథర్మిక్కి ఫోటోసింథసిస్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఇస్ రెస్పిరేషన్. అనదర్ పార్ట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ పీపీటీ అంటే మీరు కొత్తగా అనుకోవద్దు. పీపీటీ అంటే మనకి ప్రెసిపిటేషన్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, ఏ పీపీటీ ఈజ్ అ ఇన్సాల్యుబుల్ సాలిడ్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ఏ రియాక్షన్. మనకి కెమికల్ రియాక్షన్లో ఏమవుతుందంటే సాలిడ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ కర్డ్. మనం మిల్క్ తీసుకుని ఒక సాల్బుల్ సాల్ట్ని వేసుకున్నాం, మనకు కొంచెం పెరిగేసుకుని మనకి ఏమవుతుంది, ఆఫ్టర్ సమ్ టైమ్ అవి ఏమవుతుంది, కొన్ని అవర్స్ తర్వాత ఏమవుతుంది, ఒక రాక్ సాలిడ్గా ఫామ్ అయిపోతుంది. అంటే ఒక సాలిడ్గా ఫామ్ అవుతుంది, మనకి యూజ్ అవుతుంది సబ్స్టెన్స్. దట్ ఈస్ ద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఇక్కడ ఏం తీసుకున్నామంటే లెడ్ నైట్రేట్ తీసుకున్నాం అండ్ పొటాషియం అయోడైడ్ తీసుకున్నాం. మనం రియాక్షన్ పొటాషియం అయోడైడ్, పొటాషియం నైట్రేట్, అదే లెడ్ అయోడైడ్ ఫామ్ అవుతుంది, పొటాషియం నైట్రేట్ ఫామ్ అవుతుంది. ఈ లెడ్ నైట్రేట్ అనేది ఎల్లో కలర్లో మనకు ఫామ్ అవుతుంది. ఇవన్నీ కలర్లెస్ ఇక్కడ మనం తీసుకుంది, కానీ ఇక్కడ ఏం ఫామ్ అయింది, కలర్ ఫామ్ అయింది. ఇలా కొన్ని రియాక్షన్స్లో కలర్స్ తీసుకున్నా, మనం కలర్లెస్ తీసుకున్న, గ్యాస్ తీసుకున్న, లిక్విడ్ తీసుకున్న, మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ఒక కలర్ సబ్స్టెన్స్తో, ఒక్కోసారి కలర్లెస్ కూడా ఫామ్ అవుద్ది. సో ఇలా మనకి ప్రెసిపిటేషన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. లాస్ట్ బట్ లీస్ట్ చేంజ్ ఇన్ స్టేట్. మనకి చేంజ్ ఇన్ స్టేట్ అంటే కెమికల్ రియాక్షన్స్లో అది సాలిడ్కి సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ టు లిక్విడ్, గ్యాస్ టు లిక్విడ్ టు గ్యాస్. మనకి ఇలా చేంజ్ స్టేట్స్ అనేవి చేంజ్. ఇప్పుడు మనం తీసుకున్న సాలిడ్లో ఉంటే మనకి ఫామ్ అయ్యే ప్రొడక్ట్ లిక్విడ్లో ఉండొచ్చు, లిక్విడ్ తీసుకుంటే మనం గ్యాస్లా ఫామ్ చేసుకోవచ్చు. అది జస్ట్ ఈజీ ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, మనకి ఈజీగా ఈ మొత్తం టేబుల్స్లో గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్యారెక్టరిస్టిక్ మనం ఏం అబ్జర్వ్ చేసాం అండ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఇందాక మీకు నేను ఏం చెప్పాను, వాటర్ డ్రింక్ బాటిల్ మనం ఓపెన్ చేయగానే సాఫ్ట్ డ్రింక్స్ ఫిజ్ సౌండ్ వస్తే కొంచెం బబుల్స్గా ఫామ్ అవుతాయి. అలాగే వెనిగరు మనం బేకింగ్ సోడా వేయగానే వెంటనే మనం ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో. ఓకేనా, నెక్స్ట్ చేంజ్ ఇన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. రస్టింగ్ ఆఫ్ ఐరన్, మనకి ఐరన్ ఉప్పుట్లాగా ఉండేది చేంజ్ అవుతూ ఉంటుంది రస్టింగ్. చేంజ్ ఇన్ టెంపరేచర్, అక్కడ
హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది అండ్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, ఫార్మేషన్ ఆఫ్ పీపీటీ, మనకి సాలిడ్ ఫామ్ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ లెడ్ అయోడైడ్. చేంజింగ్ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది, వాటర్ బాయిలింగ్, వాటర్ ఎవాపరేషన్. సో ఈ సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.